ఈరోజు వీడియోలో వచ్చి ప్లెయిన్ బాల్స్ అలాగే బిందీ బాల్స్ అండ్ క్యాప్స్ లైక్ ఏంటంటే మీకు బీడ్స్ మధ్యలో వేసుకునే మెటీరియల్ అనమాట. సో అలాంటి మెటీరియల్ ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. కొన్ని న్యూ సైజెస్ న్యూ మోడల్స్ అనేవి వచ్చాయి. సో అలాంటివన్నీ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను, ఇంక్లూడింగ్ ప్రైసెస్. సో అస్సలు మిస్ అవ్వకుండా వీడియో అయితే చివరి దాకా చూడండి. అంతకంటే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. స్టార్టింగ్ విత్ ప్లెయిన్ బాల్స్ అండి. ఇవి వచ్చి మైక్రో ప్లేటెడ్ ఉంటుంది. సో ఇందులో మనకి ప్రీవియస్గా ఆల్రెడీ సేల్ చేశాం కదా, ఇందులో 2 సైజెస్ ఉన్నాయి కదా ప్రీవియస్గా. సో నేను బై మిస్టేక్ ప్రీవియస్ వీడియోస్లలో ఒకటి 2mm అండ్ ఒకటి 2.5mm అని చెప్పాను, బట్ అది తప్పు. సో ఇక్కడ చూపిస్తుంది ఇది వచ్చి 1.5mm ఉంది. అండ్ నెక్స్ట్ పక్కది వచ్చి ఇది వచ్చి మనకి 2mm సైజ్ ఉందన్నమాట. సో ఇందులో ఏది తీసుకున్నా మీకు స్ట్రింగ్ మొత్తము మీకు 40 రూపీస్ పడుతుంది. ఈచ్ స్ట్రింగ్లో మీకు ఆల్మోస్ట్ లైక్ 200 బీట్స్ అలా ఉంటాయి. అంటే నేనైతే 1.5mm అయితే కౌంట్ చేశాను, 2mm కౌంట్ చేయలేదు, బట్ 100+ ఉంటాయి డెఫినెట్గా. ఇదైతే నేను కౌంట్ చేశాను కాబట్టి 200 బీట్స్ అలా ఉండే, 0 సైజ్ అనుకోండి. సో 40 రూపీస్ ఈచ్ స్ట్రింగ్ పడుతుంది. మైక్రో ప్లేటెడ్ ప్లెయిన్ బాల్స్ అనమాట. సో ఇందులో న్యూ సైజెస్ కూడా యాడ్ అయ్యాయి. సో అవి కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇందులో వచ్చి 3mm అండ్ 4mm కూడా యాడ్ అయ్యాయి. సో ఇది వచ్చి 3mm సైజ్ మైక్రో ప్లేటెడ్ ఉంటుంది. 3mm సైజ్ వచ్చి మనకి కాస్ట్ 60 రూపీస్ ఈచ్ స్ట్రింగ్ పడుతుంది. మనకి మైక్రో ప్లేటెడ్ ఉంటుందన్నమాట. సో మనకి 100 బీట్స్ అలా వస్తాయండి ఇందులో. అండ్ ఈవెన్ మనకి 4mm కూడా రీస్టాక్ అయింది, బట్ ఇది వచ్చి మనకు కొంచెము షేడ్ అనేది కొంచెం యాంటిక్ షేడ్లా ఉంటుంది. సో ఇది వచ్చి కొంచెం మనకి గోల్డ్ షేడ్లా ఉంది కదా, 4mm మాత్రం కొంచెం యాంటిక్ షేడ్లో వచ్చింది, రీస్టాక్ అయింది. ఇది వచ్చి మన కాస్ట్ ఈచ్ స్ట్రింగ్ 80 రూపీస్ అలా పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి బిగ్ సైజ్ కూడా రీస్టాక్ అయిందండి. సో అది కూడా చూపిస్తాను. కొంతమంది బిగ్ సైజ్లో అడుగుతున్నారని 6mm కూడా తెప్పించాను. సో ఇది వచ్చి 6mm సైజ్ ప్లెయిన్ బాల్ మైక్రో ప్లేటెడ్ ఉంటుంది. 100 బీట్స్ అలా ఉంటాయన్నమాట. ఇప్పుడు చూపించింది వచ్చి 3mm అండ్ ఇది వచ్చి 4mm సైజ్, బట్ ఇది వచ్చి 6mm సైజ్ అండి. మంచి పెద్ద సైజులో వస్తుంది. సో ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి. ఈచ్ స్ట్రింగ్ మనకి 250 రూపీస్ పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి బిందీ బాల్స్ అండి, లైక్ మనకి కట్ బాల్స్ ఉంటాయి కదా అలా వస్తాయి అన్నమాట. సో ఇది వచ్చి 2mm సైజ్ ప్రీవియస్గా సేల్ చేసాము. ఇందులో సైజెస్ కూడా యాడ్ అయ్యాయి. ఇది వచ్చి మనకి 120 రూపీస్ పడుతుందండి ఈచ్ స్ట్రింగ్. మైక్రో ప్లేటెడ్ ఉంటుంది. సో మొత్తం స్ట్రింగ్ అంతా మనకి ఆల్మోస్ట్ 100 బీట్స్ అలా వస్తాయి. ఇందులో వచ్చి మనకి ఇది 3mm సైజ్ అండి. 3mm సైజ్ వచ్చి మనకు కాస్ట్ 130 రూపీస్ పడుతుంది. బిందీ బాల్స్ అంటారు, మైక్రో ప్లేటెడ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చి 4mm సైజ్ అండి. 4mm సైజ్ వచ్చి 170 రూపీస్ పడుతుంది. ఈచ్ స్ట్రింగ్ మీకు 170 రూపీస్ పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి 5mm సైజ్. 5mm సైజ్ వచ్చి మీకు 200 రూపీస్ పడుతుంది. సో ఇది వచ్చి మనకి మైక్రో ప్లేటెడ్ ఉంటాయి కాబట్టి మనము మధ్యలో వేసుకుంటే గోల్డ్ లాగే అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చి 6mm సైజ్ కొత్తగా వచ్చింది. సో ఇది వచ్చి మనకి 220 రూపీస్ అలా పడుతుందండి. సో మీకు సైజెస్ అనేటివి వేరియేషన్ తెలియాలని పక్కన పెట్టాను అనమాట. అండ్ ఇది వచ్చి లాస్ట్ సైజ్ 8mm సైజ్ అండి. 8mm బిగ్ సైజ్ 400 రూపీస్ పడుతుంది. 100 బీట్స్ అలా ఉంటాయి కాబట్టి మీకు ఈచ్ బీడ్ 4 రూపీస్ పడుతుంది. ఫుల్ స్టాక్ ఉందండి. చాలామంది కొంతమంది పెద్ద సైజ్ అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళు అడుగుతున్నారని చెప్పేసి వాళ్ళ కోసం అని తెప్పించాను. ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేయండి. అండ్ కమింగ్ టు క్యాప్స్లో అయితే 1 సైజ్ కూడా అవైలబుల్ ఉంటుంది, బట్ ఎట్ ప్రజెంట్ అయితే స్టాక్ లేదు, స్టాక్ అవుట్ అయింది. అట్ ప్రజెంట్ అవైలబుల్ ఉన్న సైజెస్ వచ్చి 2, 3 and 4 సైజెస్. అలాగే ఇది వచ్చి 8 సైజ్ అనుకుంటాము, లైక్ 8 సైజ్ ఉండొచ్చు, కొంచెం పెద్ద సైజ్ ఉంటుందన్నమాట. ఇది వచ్చి మనకి పెద్ద సైజ్ కాబట్టి ఇయర్ రింగ్స్ మేకింగ్ కూడా కొంతమంది యూస్ చేస్తున్నారు. మేబీ దీన్ని అలా యూస్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. నేనైతే పర్సనల్గా యూస్ చేయలేదు. సో ఇక్కడ వచ్చి 2 సైజ్ అండ్ 1 సైజ్, ఈ 2 సైజెస్ అయితే మనకి ఈచ్ ప్యాకెట్ మనకి 80 రూపీస్ పడుతుంది. 50 పెయిర్స్ వస్తాయి. అండ్ 3 సైజ్ అండ్ 4 సైజ్ ఉన్నాయి కదా, సో ఈ 2 సైజెస్ వచ్చి మనకి ఈచ్ ప్యాకెట్ 100 రూపీస్ పడుతుందండి. అన్నీ వచ్చి మైక్రో ప్లేటెడే ఉంటాయి ఇవి కూడా. సో క్వాలిటీ అయితే బాగుంటుంది. అండ్ ఇది వచ్చి మనకి 120 రూపీస్ ఈచ్ ప్యాకెట్ పడుతుంది. అండ్ ఇవన్నీ వచ్చి మనకి ఈచ్ ప్యాకెట్లో 50 పెయిర్స్ అలా వస్తాయండి. సో క్యాప్స్లో అయితే ఇవే ఉన్నాయి ప్రజెంట్ అయితే. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చి నట్స్ అండి. ఈవెన్ బ్లాక్ బీడ్స్లలో అందులో మిడిల్లో వేసుకుంటారు కదా, సో అవి అనమాట. సో ఈ నట్స్ వచ్చి యాక్చువల్గా మన దగ్గర
2 స్ట్రింగ్స్ ఉండేటి ప్రీవియస్గా 1000 పీసెస్ ఉన్నటి సేల్ చేసాము. బట్ ఇది వచ్చి ఓన్లీ 500 పీసెస్ ఉన్నది. సో 100 రూపీస్ పడుతుంది ఈచ్ స్ట్రింగ్. మైక్రో ప్లేటెడ్ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది. అండ్ 500 పీసెస్ వస్తాయండి మొత్తం కంప్లీట్ స్ట్రింగ్లో. మీకు చూస్తే అలా అనిపిస్తుంది కానీ పక్కా 500 పీసెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చి బీడ్స్లలో మధ్యలో వేసుకునే ఇంకొక ఐటమ్ అనమాట. ఇది వచ్చి చక్ర అంటారు. సో ఇది వచ్చి కూడా మనకి మైక్రో ప్లేటెడే ఉంటుంది. ఇవన్నీ వచ్చి మైక్రో ప్లేటెడ్ పాలిష్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని అంటుకుంటాయి. సో మ్యాక్సిమం అంటుకునే వస్తాయి. సో దాని అయితే డ్యామేజ్ కింద కన్సిడర్ చేయము. సో మీరు వాటిని ఇలా ప్రెస్ చేసినా లేకపోతే దేనితోనైనా సపరేట్ అయిపోతాయి అనమాట. సో మీకు అది వచ్చి సన్నగానే వస్తుంది, ఫ్లవర్ మోడల్లో వస్తుంది. సో ఎంత సైజులో ఉంటుంది అనేది, ఎంత సన్నగా వస్తుంది అనేది క్లియర్గా జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఈచ్ మొత్తం ఈ సెట్ మొత్తం మనకి కాస్ట్ 75 రూపీస్ పడుతుంది. సో ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి జూమ్ చేసి. మరి ఇది ఎలా ఎంత సన్నగా ఉంటుంది, అది మరీ లావుగా ఉండదు. సో మీకు బీడ్ మధ్యలో వేసినా కూడా మీకు ఎక్కువ గ్యాప్ అనేది కనిపించదు అనమాట. సో నీట్గానే వస్తుంది, మైక్రో ప్లేటెడ్ ఉంటుంది. అండ్ కొన్ని ఇట్లా అంటుకొని ఉన్నాయి మాత్రము మీరు సపరేట్ చేసుకోవాలి. మ్యాక్సిమం అంటుకొనే వచ్చాయి. సో లైక్ ఏంటంటే మనకి పాలిష్ చేసినప్పుడు అలా అంటుకుంటాయి. మీకు ఆల్రెడీ ప్రీవియస్గా కొన్ని వీడియోస్లలో అలాగే చెప్తూ ఉన్నాను కదా. సో కలరింగ్ చేసేటప్పుడు కొన్ని అంటుకొని వస్తాయన్నమాట. జస్ట్ సపరేట్ చేసుకోవాలి అంతే. సో మనకి ఇక్కడ కనిపిస్తున్న మెటీరియల్లో ఇంకొక కొత్త మోడల్ కూడా వచ్చిందండి. సో ఇప్పుడు చూపిస్తున్న ఈ ప్రైజెస్ అన్నీ రీటైల్ అండ్ అలాగే కాకుండా హోల్సేల్ ఇద్దరికి సేమ్ ప్రైజెసే ఎందుకు ఇస్తున్నామంటే లైక్ మ్యాక్సిమం అందరూ మేక్ చేసుకొని మళ్ళీ రీసేల్ చేసే వాళ్ళే ఉంటారు. హోమ్లో ఇంట్లో కూర్చొని సెల్ఫ్గా మేక్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో అది దృష్టిలో పెట్టుకొని రీసేల్ చేసే వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని ప్రైసెస్ అనేటివి పెట్టాము. బట్ అయినా స్టిల్ ఇంకొంతమంది హోల్సేల్ ప్రైస్లో ఇంకా బెస్ట్ ప్రైస్లో అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసము మేము ఇంకా హోల్సేల్ ప్రైస్ అనేది ఒకటి మెయింటైన్ చేద్దామని అనుకున్నాము. హోల్సేల్ ప్రైస్ అంటే మీరు మినిమం క్వాంటిటీ తీసుకోవాలి. సో ఒకే ఐటము మీరు క్వాంటిటీ అనేది తీసుకోవాలి. ఏది ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది నేను వెబ్సైట్ లాంచ్ అయ్యాక నేను క్లియర్గా వీడియోలో చెప్తాను. ఏ ఐటమ్ ఎంత క్వాంటిటీ తీసుకుంటే ఏ ప్రైస్ వస్తుంది అని చెప్పేసి. సో మీరు చాలామంది 10,000 బిల్ చేసినా ఎంత బిల్ చేసినా అందులో వచ్చి మినిమం క్వాంటిటీ తీసుకోరు. అదొక పీస్ అదొక పీస్ తీసుకుంటారు. సో అదైతే హోల్సేల్ కిందకి కన్సిడర్ చేయము. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇదండి. పాతకాలంలో మా అమ్మమ్మ దగ్గర నుంచి యూజ్ చేసేవాళ్ళు ఇలాంటి గుండ్లు అనమాట. ఇవి కూడా మనకి మైక్రో ప్లేటెడ్లో వచ్చాయన్నమాట. సో ఇది జస్ట్ శాంపుల్కి తెప్పించానండి. సో ఎవరికైనా కావాలి అంటే లైక్ సేల్ అవుతుంది లేదో అనేది మూమెంట్ చూసుకొని మళ్ళీ స్టాక్ తెప్పిద్దామని చెప్పేసి శాంపుల్కి ఒక పీస్ మాత్రమే తెప్పించాను. సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఒక్క పీస్ ఉన్న వాళ్ళు ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. బట్ మళ్ళీ తెప్పిస్తాము ఒకవేళ. బట్ ఇది ఎంక్వైరీస్ వచ్చేదాన్ని బట్టి మేము తెప్పిద్దాము స్టాక్ అని అనుకున్నాము. సో అది వచ్చి మనకి కాస్ట్ ఈచ్ స్ట్రింగ్ 350 రూపీస్ పడుతుంది. ఫుల్ వెయిట్ ఉంటుందన్నమాట అది. సో ఈరోజు వీడియోకి ఇంతే. అన్ని ఐటమ్స్ వచ్చి నేను మిడిల్లో బీట్స్ మధ్యలో వేసుకునే ఐటమ్స్ అన్నీ సెగ్రిగేట్ చేసి అలా ఒక వీడియో అనేది చేద్దామని అనుకుని అలా చేశాను. ఎందుకంటే ఇందులో కొత్త సైజెస్ యాడ్ అయ్యాయి, కొత్త మోడల్స్ కూడా యాడ్ అయ్యాయి కాబట్టి సపరేట్ ఒక వీడియో ఉంటే బాగుంటుందని అనిపించి సపరేట్గా చేశాను. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ వెబ్సైట్ లాంచ్ అవ్వడానికి మనకి ఇంకా ఎక్కువ రోజులు ఏం పట్టదు. మ్యాక్సిమం 1 వీక్, నెక్స్ట్ మండే అలా లాంచ్ అనుకుంటున్నాము. సో ఫ్రైడే అలా మీకు లక్కీ డ్రా వీడియో అనేది కూడా పోస్ట్ చేసేస్తాము. సో వెబ్సైట్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళ కోసం అని చెప్పి ఒక లక్కీ డ్రా అనేది ప్లాన్ చేసాము. దానికి డీటెయిల్స్ అన్నీ నేను ఒక వీడియో అనేది చేసి ఫ్రైడే రోజు మ్యాక్సిమం ఫ్రైడే పోస్ట్ చేస్తాను అని అనుకుంటున్నాను. ఒకవేళ అటు ఇటు అయితే మేబీ ఫ్రైడే కాకపోతే సండే ఆర్ మేబీ మండే చేస్తాను. బట్ ఎగ్జాక్ట్ లాంచ్ అయ్యే 3 డేస్ ముందే పోస్ట్ చేద్దామని అనుకున్నానండి. సో మీ అందరికి కూడా ఆ ఆఫర్ అనేది మిస్ చేసుకోకుండా ఉంటారు అండ్ మర్చిపోకుండా ఉంటారని. సో ఇట్లా మంచి ఆఫర్ వీడియోసే కాకుండా మంచి కలెక్షన్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తుంటాం. అలాంటి కలెక్షన్ మీరు మిస్ అవ్వదు అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్లో రెగ్యులర్గా పెట్టే వీడియోస్ చూడండి ఒకసారి. ప్రీవియస్గా ఛానల్ వీడియోస్లో కూడా చాలా బాగుంటాయి కలెక్షన్. అండ్ ఇలాంటి మంచి కలెక్షన్ మిస్ అవ్వదు అనుకుంటే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. నోటిఫికేషన్ ద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. వెబ్సైట్ లాంచ్ అయ్యాక సపరేట్గా మళ్ళీ ప్రతి ఐటమ్ ఒక వీడియో చేస్తాను విత్ కోడ్ తోటి మీరు సెర్చ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.